హలో అందరికీ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం బెల్లం పొంగల్ తయారు చేసుకుందాం. ఇది నైవేద్యంకి కానీ ఎవరైనా వస్తే క్విక్గా చేసి పెట్టొచ్చు. దీనికోసం కుక్కర్లో 1.5 గ్లాస్ బియ్యం, 1 గ్లాస్ పెసరు బ్యాళ్ళు వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఇవి బాగా కడిగిన తర్వాత 1 గ్లాస్కి 3 గ్లాసులు అంత వాటర్ వేసి యాలకులు కూడా వేసి ఒక 5 విజిల్స్ పెట్టుకోవాలి. ఈలోపు మనం కొద్దిగా నెయ్యి వేడి చేసుకొని అందులోకి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇలా ఏ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి పొంగల్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్ అంత బెల్లం తురుము వేసుకోవాలి. వేసుకొని ఆ వేడి మీదే మనం బాగా కలిపితే బెల్లం అదే కరిగిపోతుంది. ఇందులోకి కొద్దిగా కొబ్బరి, 1 గ్లాస్ అన్ని పాలు కూడా వేసి ఒక 5 నిమిషాలు మనం సిమ్లో పెడితే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్, నెయ్యి యాడ్ చేసుకొని మనం ప్రసాదంగా కానీ పెట్టుకోవచ్చు. మనం కూడా తినడానికి చాలా బాగుంటుంది.